పశ్చిమ గోదావరి ఉండి టీడీపీలో టికెట్ పంచాయతీ రోజు రోజుకు గంటకు ముదిరిపోతోంది. ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజుకి టికెట్ కేటాయించాలంటూ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే రామరాజు అనుచరులు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. తోటా సీతారామలక్ష్మి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వంటావార్పుతో నిరసన తెలిపారు. రామరాజుకే ఉండి టీడీపీ టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి ఉండి టీడీపీలో టికెట్ పంచాయతీ గంటకు రోజు రోజుకు ముదురుతోంది. ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజుకే టికెట్ కేటాయించాలంటూ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే రామరాజు అనుచరులు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. ఏలూరు నుంచి ఓటీ మల్లికార్జున్. నల్లి ఇంకా ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ గొడవ ఏదైతే ఉందో అది ఇంకా భీమవరంలోని ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి ఇంటి వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. రామరాజుకు సీటు మార్చితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అంటూ ఉండికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, అలాగే గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా పట్టుబట్టి కూర్చున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. కానీ దీనిపైన ఇప్పటికీ ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇంకా సీటు మార్చుతారు అనేటటువంటి ఊహాగానాలు ఇంకా వస్తూ ఉండటంతో ఈ రోజు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భీమవరంలోని ఆ ఉండి కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా 1500 నుంచి 2000 మంది కార్యకర్తలు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో అక్కడంతా కూడా ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం అనేది చోటు చేసుకుంది. ఇంటి చుట్టూ కూడా జిల్లా అధ్యక్షురాలు ఇంటి చుట్టూ కూడా ముట్టడించి రామరాజు పార్టీకి చేసినటువంటి అన్యాయం ఏంటి, రామరాజుకి పార్టీ చేస్తున్నటువంటి న్యాయం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసేటటువంటి విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆయన్ని ఇప్పుడు పక్కన పెట్టాల్సి వస్తుంది అంటూ పార్టీ పెద్దలు మాట్లాడడాన్ని ఇప్పుడు క్షేత్రస్థాయి నాయకులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రామరాజును పోటీలో ఉంచాలి అంటూ వారందరూ కూడా పట్టుబడుతున్నారు. కరోనా సమయంలో అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రామరాజు ఆదుకున్నారు. ఇప్పుడు ఆయన్ని పక్కన పెడితే తమ పరిస్థితి ఏంటో అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గతంలో 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పార్టీకి దూరంగా జరిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అలాగే పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంకా మాకు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా పార్టీ కోసం పనిచేసి ఇంకా ఉపయోగం ఏంటి అనేటటువంటి నినాదాలను పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిపై ఇంటి వద్ద చేస్తున్నారు. అయితే ఆమె ఇప్పటికే ఆ కార్యకర్తలతోటి అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి మాట్లాడడం జరిగింది. ఉండిలో ఉన్నటువంటి కార్యకర్తల ఇష్టాన్ని పార్టీ అధినేతలకు తెలియజేస్తాం, వారు చెప్పినటువంటి విషయాన్ని వెంటనే మీకు తెలియజేస్తామంటూ కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా రాజు అనుచరులు అలాగే తెలుగుదేశం పార్టీ ఉండి నాయకులు అందరూ కూడా మంకుపట్టు కూర్చుంటున్నారు. ఎందుకంటే వీలైనంత వేగంగా ఈ విషయాన్ని తేల్చాలి, మరొక అభ్యర్థికి మాత్రం అవకాశం ఇస్తే ఉండిలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది అనేటటువంటి ఒక స్పష్టతనైతే ఇచ్చారు. అయితే ఇప్పటికీ జిల్లా అధ్యక్షురాలు ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజే ఫోన్లో మాట్లాడడమా లేదుగా నేరుగా పార్టీ అధినేతల నుంచి నేరుగా ఇక్కడికి ఒక హామీ అంటూ ఇప్పించడమా చేయాలి అంటూ కూడా పట్టుబట్టి ఇప్పుడు ఆందోళన అనేది కొనసాగిస్తున్నారు. రామరాజు వల్ల పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదు, కానీ ఆయనకు అన్యాయం చేయడానికి కారణం ఏంటంటూ నిలదీయడంతో ఉండి నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఆందోళన ఏమీ వద్దు, పార్టీ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు అనేటటువంటి విషయాన్ని రామరాజు చెబుతున్నప్పటికీ కూడా కార్యకర్తలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. తమ సీటు సాధించే వరకు వెనక్కి తగ్గమంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఉండి కార్యాలయం నుంచి భీమవరం వరకు కూడా ర్యాలీ నిర్వహించడంతో ఉండి టీడీపీలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉండి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి ఓటమి పాలైంది 2004లో, అది కూడా. కానీ ఇప్పుడు కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను పార్టీ ఎందుకు కాదనుకుంటుందో తమకు అర్థం కావట్లేదు అనేటటువంటి ఒక ఆవేదన అయితే ఆ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నాయకులందరూ కూడా రామరాజుకు సీటు కొనసాగించాలని ఒకే ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.